కొన్ని కొన్ని పద్ధతులు పాతవి అయినా కూడా పాతవి ఏం ఫాలో అవుతాంలే అని తీసి పారేయకూడదు. సీజన్ చేంజ్ అయ్యి వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే నెగిటివ్ ఎఫెక్ట్ చూపించేది ఎవరి మీద? కిడ్స్ మీద. ఎందుకంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్తారు. దట్టు కూల్గా అయినప్పుడల్లా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ వెల్లుల్లిపై ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా చిన్న పాపకి బాగా జలుబు చేసి దగ్గు బాగా వస్తుందన్నమాట. మోస్ట్లీ జలుబుకి దగ్గుకి మామూలు అలోపతి మెడిసిన్స్ కంటే ఈ ఓల్డ్ రెమెడీసే బాగా వర్కౌట్ అవుతాయని నా నమ్మకం. ఇలా సింపుల్గా వెల్లుల్లిపాయ తీసుకొని ఒక పల్చటి గుడ్డలో కట్టేసి మెడకి కట్టేస్తే పిల్లలకి వాళ్ళకే తెలియకోకుండా స్మెల్ తీసుకుంటారు. మా పాపకైతే 1 డేలో తగ్గిపోద్ది ఇలా చేసినప్పుడల్లా దగ్గు. ఎంతైనా అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన రెమెడీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అందులో న్యాచురల్ పద్ధతి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ధైర్యంగా ఫాలో